ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత మరో అద్భుతమైన నగరం అనేది క్రియేట్ అవ్వబోతుంది. ఆ అద్భుత నగరం ఎలా ఉండబోతుంది ఏంటి? అది హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అనే కన్నా హైదరాబాద్ ఒక మరో నగరం అనుకుంటాం బెస్ట్ ఏమో. అది ఎంతవరకు నిజము, ఏమేమి రాబోతున్నాయి? ఇంకొకటి, అంతకుముందు నేను చేసిన వీడియోస్లో కూడా కొన్ని వ్యూయర్స్ కొన్ని డౌట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాని తరహా కూడా నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఇందులో ఈ వీడియో ద్వారా. ఇంకొకటి, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ది రేట్స్, ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా అనేది రేట్స్ ఫ్యూచర్ సిటీలో ఉండబోతుంది అనేది మనం డెఫినెట్గా ఇందులో అనలైజ్ చేద్దాం. డెఫినెట్గా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ ఇన్ఫర్మేషన్ వీడియో. Hello viewers, my name is Vallur Venkateswarlu. I am a property advisor and analyst. I am a retired general manager from Airport Authority of India. I did my even analysis course and a diploma in property management and wealth. One thing is sure, మనము ఎప్పుడు కూడా ఏంటంటే మైండ్ సెట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకొని ఉంటేనే మనకి రియల్గా ఆపర్చునిటీస్ అని కనపడతాయి. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆపర్చునిటీస్ కనపడు. అంటే ఇట్ ఈస్ ద మైండ్ సెట్ గేమ్. ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మైండ్ సెట్ గేమ్. వెదర్ యూ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్, ఎనీథింగ్, వీ హ్యావ్ టు బీ ఏ ఫస్ట్ పర్సన్. ద ఫస్ట్ బర్డ్ గెట్స్ ద బైట్. అట్లా అన్నట్టుగా ఏంటంటే మనము ఇందులో ఏ విధమైన ఆపర్చునిటీ అనేది ఎతికే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా మీరు ఈ వీడియో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు చివరి వరకు చూడండి డెఫినెట్గా. ఓకే, అండ్ ఫాస్ట్ ఫ్యూచర్ సిటీ, ఇది అంతకుముందు మన ఫార్మర్ సిటీ ప్రీవియస్ గవర్నమెంట్లో వచ్చింది. దాన్నే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఒక సపరేట్ అథారిటీతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది తీసుకొస్తున్నారన్నమాట. ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఫ్యూచర్ సిటీలో అంతకుముందు అనుకున్నది 15,000 acres అయితే ఇప్పుడు మినిమం కోర్ ఏరియాలో 30,000 acresలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ 15,000 acres ఆల్రెడీ ఎక్వైర్ చేశారు. ఇంకా పూలింగ్లో కానీ అవసరమైతే ఫారెస్ట్ ఏరియా కొంత తీసుకొని కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీని ఎక్స్పాండ్ చేయడం, అంటే ఒక మరో అద్భుతమైన నగరాన్ని క్రియేట్ చేయ ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు బిట్వీన్ ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్, ఇది ఈ కిందది రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటే, ఇది తుక్కుగూడ జంక్షను, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అండ్ హియర్ ఆమన్గల్, ఏది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ అక్కడ వరకు వస్తుంది. కాబట్టి థర్డ్ సైడ్ ఈజ్ ద హియర్ నాగార్జున సాగర్ హైవే అన్నమాట. దెన్ ఫోర్త్ సైడ్ ఈజ్ యువర్ బొంగళూరు జంక్షన్, ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12. దీస్ అంటే బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ బిట్వీన్ శ్రీశైలం రోడ్, దిస్ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్. ఏ సపరేట్ డెవలప్మెంట్ అథారిటీ హస్ బీన్ ఫార్మ్డ్. అంటే దీనివల్ల మనకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు గవర్నమెంట్ అనేది. ఆల్రెడీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేశారు. జిఓ నెంబర్ 69 డేటెడ్ 12th March 2025. ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే మెయిన్ మనకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఏ విధంగా డెవలప్మెంట్, ఇప్పుడు ఏ పరిశ్రమలు రావడానికైనా మౌలిక సదుపాయాలు అవసరం. ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా అడుగులు జరుగుతున్నాయి చాలా వరకు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఏంటంటే ముఖ్యంగా మనకి రోడ్స్, వాటరు, పవరు, దీనికి సంబంధించిన విషయాలు అన్నమాట. అంటే ఒక పరిశ్రమకు సంబంధించిన ఏమేమి కావాలి, ఎట్లా రావడం దాన్ని ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఓకే, మనం చెప్పాను ఇప్పుడు ఇది తుక్కుగూడ జంక్షన్, ఓఆర్ఆర్ జంక్షన్, తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే, ఇది నేషనల్ హైవే 763. This is the Sagar highway, that is state highway SH2. Between this one already ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ శ్రీశైలం హైవేలో ఇది కొత్తూరు జంక్షను, కందుకూరు ఇక్కడ వస్తుంది,
కడతలు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ జంక్షన్ నుంచి ఇంకోటి చెప్తాను, ఇది కుర్కల్ పహాడ్, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ రోడ్డు నాగార్జున సాగర్ రోడ్డు వచ్చేళ్ళకి ఇది యాచారము, ఇది చింతల్పట్ట, ఇది తక్కెలపల్లి గేట్ అనమాట. సో దీస్ ఆర్ ద సరౌండింగ్స్ అండ్ హియర్ ద రోడ్ కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్. ఏంటంటే ఇందులో 330 feet greenfield highway. That means this is the greenfield highway connecting from Raviriyala, that is exit number 13, up to regional ring road Akutotapalli. ఇది యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది వర్క్ అనేది, ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇది. అంటే మీరు ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది, మొత్తం ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇట్ ఈజ్ ఏ సంపద సృష్టిస్తున్నారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. దే ట్రైంగ్ టు క్రియేట్ ఏ వెల్త్. ఇది 330 feet అంటే ఇది నియర్ అబౌట్ ఇట్ ఈస్ 41.5 kilometers. phase 1లో దేర్ 19.2 kilometers and phase 2లో 22.3. that means it is 41.5 total kilometers distance. దీని పేరు కూడా ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే అని పోస్టుమస్ గవర్నమెంట్ హెస్ గివెన్ ఏ రియల్లీ చాలా మనకి గౌరవం ఇచ్చి ఈ పేరును దీనికి ఇవ్వటం అనేది జరిగిందనమాట ఆయన గుర్తుగా. 330 feet రోడ్ అంటే చూడండి ఎంత చాలా అద్భుతంగా ఉండబోతుందో. మనకి నార్మల్గా 200 feet రోడ్ అనగానే డివైడర్ వచ్చేసి అటు ఇటు వస్తుందన్నమాట. ఇది ఇనిషియల్గా ఇది టోటల్గా సుమారుగా 4,030 crores of rupees టోటల్ 2 phases వచ్చేసి డెవలప్ చేయబోతున్నారు. దీనికి ఎందుకు నేను సంపద సృష్టిస్తాను, ఇది మెయిన్ ఏంటంటే నేను చెప్పేది కారణం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా చేయబోతున్నారంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రావిరియాల నుంచి అప్ టు మీర్ఖాన్పేట వరకు అన్నమాట. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి సెకండ్ ఫేజ్ అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా డెవలప్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్మోస్ట్ జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్, ఇంకా కొంచెం ఉన్నాయి. కానీ మొన్న టెక్నికల్ బిడ్ అయితే మొన్న March 21st టెక్నికల్ బిడ్ ఓపెన్ అవ్వాల్సింది. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్ phase 1కి సంబంధించింది. కానీ కొంత చిన్న ప్రాబ్లం వచ్చేసి ఆగిపోవాల్సి వచ్చింది. అది కూడా ఏంటంటే రైతులు కొంతమంది ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండానే దీనికి టెక్నికల్ బిడ్ ఏంటి అనేది ఒక కోర్టులో కేసు వేయటం జరిగిందనమాట. అది టెంపరీ ఇష్యూ దట్ విల్ బీ సార్టెడ్ అవుట్ ఫాస్ట్. ఎందుకంటే దీనికి ఏంటంటే ముఖ్యంగా నేను ముందు దీన్నే ఫోకస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రెండు వైపులా both sides of this almost 500 meters, or it is not decided exactly, or 1 kilometers from the 330 feet road. Government is already almost 90% of their land is acquired. Now that land it will be used develop chesi aa land ni like Mogila మిగతా ప్లేస్ గవర్నమెంట్ TJS తీసుకొని సమ్ 5 acres 10 acres బిట్స్గా ఫ్యూచర్ ఆక్షన్ అయిపోతుంది అనమాట. ఈ ఆక్షన్ ద్వారా వచ్చిన దాన్ని కూడా ఏంటంటే దీన్ని ఈ డెవలప్మెంట్కి అన్నిటికీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగించు. అందుకని ఏంటంటే గవర్నమెంట్ దీన్ని ముందు ఫోకస్ చేసింది. ఫస్ట్ బిడ్ కూడా టెక్నికల్ బిడ్ కూడా ఏంటంటే ఆక్షన్లో వీటిని స్టార్ట్ చేసింది అందుకనమాట. ఇది ఒకసారి మనకి రోడ్డు పడింది అనుకోండి, డెఫినెట్గా దిస్ విల్ చేంజ్. ఈ ఏరియా మొత్తం రూపురేఖలు అనేది మారబోతుంటాయి అన్నమాట. అంత అద్భుతంగా దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్, టెక్నికల్, IT క్లస్టర్స్ చుట్టుపక్కల ఈ విధంగా కూడా ఏంటంటే తీసుకొని ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కూడా ఈ బోత్ సైడ్స్ దే గోయింగ్ టు జనరేట్. ఈవెన్ దే గాట్ ద సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, then greenery corridor. These they got different things.
get it. I will full details. The video will be more. అంటే ఈ చుట్టుపక్కల మొత్తం డెవలప్ చేసి 500 మీటర్స్ 1 కిలోమీటర్ వరకు ల్యాండ్ ఎక్కువ చేసి బోత్ సైడు రైతులకి ఇక్కడ వరకు గవర్నమెంట్ తీసుకోబోతుంది. ఇక్కడ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారు అనమాట. అదే రైతులైతే ఎవరైతే ఈ ల్యాండ్స్ కోల్పోయారో ఈ ల్యాండ్ పూలింగ్ వెనక్కి వైపిస్తున్నారు అనమాట. ఇది దీని యొక్క స్ట్రక్చరు. దీనికి ఏంటంటే ఇది మీర్ఖాన్పేట. మీర్ఖాన్పేట దీని పక్కనే అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ వర్కింగ్. ఈ మీర్ఖాన్పేట జంక్షన్లో ఇక్కడ యాక్చువల్గా మెట్రో స్టేషన్ రాబోతుంది. దాని పక్కనే ఇది 330 ఫీట్ రోడ్డుకి అన్నమాట. ఇది ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్, ఈ 330 ఫీట్ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అనేది ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ మీర్ఖాన్పేట దగ్గరే ఈ మెట్రో యొక్క టెర్మినల్ రాబోతుంది. మెయిన్ అంటే మెట్రో అనేది ఇక్కడ వరకే అనమాట, మీర్ఖాన్పేట వరకు. ఎక్కడి నుంచి మన శంషాబాద్ నుంచి ఇక్కడ వరకు నియర్ అబౌట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. అది ఆల్మోస్ట్ 13 స్టేషన్స్ అంటున్నారు. అది ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు. ఇవన్నీ ఏంటంటే ఈ విధంగా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు అనమాట మీర్ఖాన్పేట. ఇదొక డెవలప్మెంట్ ఏరియా. ఇంకోటి నేను హాట్ స్పాట్స్ విత్ రెస్పెక్ట్ టు యువర్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చెప్తున్నాను. ఇదొకటి హాట్ స్పాట్. ఇంకోటి ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడ ఉండబోతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఫ్యూచర్ సిటీ అనేది 15,000 ఏకర్స్ ఆఫ్ ది సుమారుగా ల్యాండ్లో, అది 13,900 సంథింగ్ ఎకర్స్ ల్యాండ్. ఇక్కడ నుంచి ఏంటంటే ముఖ్యంగా ఈ ఏరియాస్ వస్తుంది. మీర్ఖాన్పేట నుంచి రైట్ తీసుకుంటే ఇది మనకి కొత్తూరు జంక్షన్ నుంచి ఇది ఆచారం. ఇది ఆల్రెడీ 200 ఫీట్ రోడ్డు. ఇక్కడ వరకైతే రోడ్స్ ఇక్కడ వరకు వేసేస్తారు. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట అది రోడ్డు. ఇక్కడి నుంచి మీర్ఖాన్పేట నుంచి మీరు రైట్ తీసుకుంటే ఇంకో ఇప్పుడు ఇది ఈ 200 ఫీట్ రోడ్ అన్నమాట. ఇది ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్డు. బట్ నౌ ఎగ్జిస్టింగ్ ఇస్ 33 ఫీట్ రోడ్డు. ఏది ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది చింతలపట్ల వరకు ఉందన్నమాట. ఇది యాక్చువల్గా ఈ మెయిన్ ఫోర్ విలేజెస్ అంటారు యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో. ఒకటేమో కుర్మిద్ద, తాటిపర్తి, నాగనగర్, దెన్ మేడిపల్లి. ఈ 4 విలేజెస్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ అనేది ముందు పోతుంది ఇనిషియల్గా కూడా. అందుకని ఇది కోర్ అన్నాం మనం. అందుకనే దీనికి సంబంధించింది మళ్ళీ ఇంకో మ్యాప్లో కూడా నేను చూపిస్తాను. ఇది కుర్మిద్ద, ఇది తాటిపర్తి, ఇదేమో నానక్ నగర్, ఇదేమో మేడిపల్లి. ఈ ఏరియా అనమాట. ఇదిగో దీనికి రైట్ సైడు ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది అనమాట. సుమారుగా జస్ట్ దిస్ విల్ బి ద యాక్చువల్లీ ఫ్యూచర్ సిటీ. రైట్ సైడ్ మనకి ఇది దీంట్లో గుండా 330 ఫీట్ రోడ్డు పోతుంది అనమాట. అంటే connectivity is how the connectivity here 200 feet road is there, from here to here 100 feet road, from here again already here existing 33 feet road that is going to be expanded to 200 feet road. ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మ్యాప్ చూసుకుంటే మనం చూడండి, మనం చూసుకున్నట్టు కూడా ఏంటంటే ఇది రీజనల్ రింగ్ రోడ్, ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ ఇది అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది అనమాట, ఆల్రెడీ వర్కింగ్. ఈ మెట్రో ఇక్కడ స్టాప్ వస్తుంది. ఇదే మీర్ఖాన్పేట. ఏది అమెజాన్ డేటా సెంటర్ కూడా మీర్ఖాన్పేట కింద వస్తుంది. ఇక్కడే స్కిల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. ఇక్కడ నుంచి మన ఇది 200 ఫీట్ రోడ్డు. ఇది నందివనపర్తి, కుర్మిద్ద, ఇది తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి. దీనికి రైట్ సైడ్ రాబోతుంది అనమాట ఈ ఏరియాస్. ఏది ఫ్యూచర్ సిటీ. ఈ ఏరియా మొత్తం అగైన్ ఫారెస్ట్ ఏరియా కూడా అంటే ఇప్పుడు మన 20,000 సుమారుగా ఉంది ఆల్రెడీ. ఇంకా ఎక్స్పెండ్ చెయ్యాలనుకుంటే ఈ ఫారెస్ట్లో కూడా కొంత తీసుకొని దానికి సబ్స్టిట్యూట్గా వికారాబాద్ దగ్గర గవర్నమెంట్ ఇవ్వాలని అప్రూవల్ అయితే పెట్టుకుంది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక చూడండి, ఇది 330 ఫీట్ గ్రీన్ రోడ్, ఆకుతోటపల్లి, దెన్ కొంగరకలాను ఈ ఏరియా అంటే రావేరియాల అన్నమాట. రావేరియాల ఇది తక్కిలపల్లి గేట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 100 ఫీట్ రోడ్ పక్కన కర్కల్ పహాడ్ అనమాట.
ఇట్లా ఉంటుంది చూడండి, ఎన్ని రోడ్స్ ఉన్నాయో చూడండి. ఇంత ఏరియాలో ఇది ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్, ఇప్పుడు ఈ కలర్లో ఉన్నది ఏంటంటే ఎగ్జిస్టింగ్ రోడ్ అనమాట. బట్ దిస్ విల్ బీ ద 150 feet రోడ్, రేడియల్ రోడ్ ప్రపోజ్డ్ ఫ్రమ్ ది మంగళపల్లి టు తుర్కలగుంట. దిస్ ఈజ్ ద ప్రపోజ్డ్ 150 feet రోడ్. బట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ 33 feet, ఇందులో 33 feetలో కూడా ఏంటంటే కుర్మిత దగ్గర మన దగ్గర కొంత ఏరియా ఆల్రెడీ రోడ్ ఎగ్జిస్టింగ్, నంది వనపర్తి వరకు ఇక్కడ వరకు రోడ్ ఎగ్జిస్టింగ్ ఉంది. ఫ్రమ్ హియర్ ద రోడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ హియర్ అప్ టు తుర్కలగుంట లైక్ దిస్ 33 feet. This is going to be expanded to the 150 feet road. This will be up to from Mangalpalli to the Turkulgunta. Why this importance? I'll tell you 150 feet road importance. I will tell you in the shortly again. మన ఇక్కడ యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో మన రేడియల్ రోడ్స్ అనేది ఏది కనెక్టింగ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ ప్రపోజ్ చేశారు. కొన్ని రేడియల్ రోడ్స్ కూడా ఏంటంటే గ్రీన్ రేడియల్ రోడ్స్ అంటే కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాయి, కొన్ని ఏమో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాయి. అటువంటి ఒక 60 రేడియల్ రోడ్ని డిజైన్ చేశారు. దాని లెంత్ ఈజ్ 1712 kilometers అనమాట. 1712 kilometers. ఇది రేడియల్ రోడ్స్ అనమాట. ఇది ఇన్నర్ రింగ్ రోడ్, this is inner ring road, this is outer ring road, this is proposed regional ring road. These are the connecting radial roads. There are some link roads also there that we will not discuss now. ఇక్కడ మన ఫ్యూచర్ సిటీ గురించి చూస్తే ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే దిస్ ఈజ్ ద ఏరియా, శ్రీశైలం హైవే, దిస్ ఈజ్ ద రెడ్, అండ్ నాగార్జున సాగర్ హైవే, దిస్ ఈజ్ ద గ్రీన్, దట్ ఈస్ స్టేట్ హైవే, దట్స్ వై ఇట్ ఈస్ గ్రీన్, ఇట్ ఈస్ షోన్ SH2. In between these two, this is the straight line 330 feet radial road, Greenfield Road. This is the one more road is there by the side. This is 150 feet proposed road. Now this 150 feet proposed road also and the 30 feet road is very near to the future. This is the future city area. This marking. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీలో అసలు ఏం రాబోతుంది అనేది కూడా విల్ సీ. దిస్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియర్ అబౌట్ 200 acres of the land. In this itself there is a new technology, R&D. In other video I covered actually. It is AI city, then sports city almost is something near about 721 acres of the land. ఇందులో కూడా ఏంటంటే BCCI దే ఆస్క్ యాక్చువల్లీ నియర్ అబౌట్ 250 అరౌండ్ acres of the land to construct cricket వరల్డ్ రేంజ్లో ఆల్ ఫెసిలిటీస్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ 1.5 lakh సీటింగ్ కెపాసిటీతో క్రికెట్ స్టేడియంని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అందులో కూడా ఏంటంటే ఒక గోల్ఫ్ కోర్టు కూడా రాబోతుంది. అందుట్లో ఇంకా మిగతా డిఫరెంట్ అన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక ఒలింపిక్ లోకి ఏ విధంగా తయారు చేయాలి, దానికి విధమైన అనుగుణంగా ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి అనే విధంగా ఇక్కడ అన్ని కోర్టులు అన్ని గేమ్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చూడండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీ, AI సిటీ అంటారు దీన్ని. అట్లానే స్పోర్ట్స్ సిటీ, ఇది స్పోర్ట్స్ సిటీ ఈ ఏరియా స్పోర్ట్స్ సిటీ. ఇంకోటి వచ్చేలాక మనకి హెల్త్ సిటీ 2000 acres of the land నియర్ అబౌట్. ది హెల్త్ సిటీ ఆల్సో ఏంటంటే అద్భుతమైన అవకాశాలు ఉంది మన ఎస్పెషల్లీ మన హైదరాబాద్కి టూరిజంగా కూడా హెల్త్ టూరిజం డెవలప్ చేసే ప్రమోట్ చేసే విధంగా హాస్పిటల్స్ కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ యూనివర్సిటీస్ కానీ మెడికల్ యూనివర్సిటీస్ కానీ రాబోతున్నాయి అన్నమాట అక్కడ. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే ఎవరైనా కానీ ఇతర కంట్రీస్ నుంచి కూడా వచ్చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈజ్ వెరీ లెస్ ఇండియాలో. అందువల్ల ఏంటంటే వీ కెన్ అట్రాక్ట్ మెనీ ఆఫ్ ది ఫారిన్ పేషెంట్స్ హియర్. అందుకని ఏంటంటే ఇది మంచి పొటెన్షియల్ ఉన్న సిటీ, ఇది కూడా డెవలప్ అవబోతుంది. అట్లనే లైఫ్ సైన్సెస్
లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా కంపెనీస్ కానీ బయోటెక్నికల్ కంపెనీస్ కానీ ఇందుట్లో 4207 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్, హైయెస్ట్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇచ్చారు ఇందుట్లో లైఫ్ సైన్సెస్ది. ఇందుట్లో కూడా ఏంటంటే పొల్యూషన్ లెస్ కంపెనీస్ కానీ ల్యాబ్స్ కానీ టెస్టింగ్ సెంటర్స్ కానీ ఇందుట్లో రాబోతున్నాయి అనమాట. అంటే ఇందుట్లో 4207 మంచి ఎంప్లాయ్మెంట్ అనేది, ఇది మంచి ఎంప్లాయ్మెంట్ క్లస్టర్ అనమాట ఈ ఏరియాకి. ఇది అది ఇక్కడ మనం చూసుకుంటే ఇగో ఈ కలర్ ఉంది చూడండి, ఇది మనది ఎలక్ట్రానిక్, ఇది లైఫ్ సైన్సెస్ క్లస్టర్. ఇది అంటే 150 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది 4207. అట్లనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఇచ్చారు. అది ఆల్మోస్ట్ 3650 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో. అదేదంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ క్లస్టర్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా ఏంటంటే 150 ఫీట్ రోడ్కి దగ్గర. ఇది క్లస్టర్ వచ్చేళ్ళకి 330 ఫీట్ రోడ్. ఇక్కడ ఇప్పుడు మీకు అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది కదా, అమెజాన్ డేటా సెంటర్లో కూడా ఏంటంటే మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇదిగో 330 ఫీట్ రోడ్ ఆల్మోస్ట్ ఇట్లా వస్తుంది. ఇది అమెజాన్ డేటా సెంటర్ పక్కనే స్కిల్ యూనివర్సిటీ మధ్యలో, అమెజాన్కి స్కిల్ యూనివర్సిటీ మధ్యలో ఇట్లా వస్తుంది అనమాట. ఇది 330 ఫీట్ రోడ్ అనమాట. అంటే నేను చెప్తుంది ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు పొటెన్షియల్ ఎక్కడ ఉంటుంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉంటుంది, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. అందుకని వీటికి కూడా ఏంటంటే 3650 4207 ఇచ్చారన్నమాట. అట్లానే ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటంటే 220 or 250 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్. అది ఆల్మోస్ట్ ఇందుట్లో ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ మనం చూసాము. ఆల్మోస్ట్ ఏంటంటే ఫన్ను అట్లాగా డిఫరెంట్గా వీల్స్ కానీ జెయింట్ వీల్స్ కానీ ఇట్లాగా ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి ఉంటుంది ఇందుట్లో రాబోతుంది అనమాట. అట్లనే ఇందుట్లో టౌన్షిప్స్ కూడా, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అనేది సుమారుగా ఇది కూడా ఏంటంటే 2000 ఏకర్స్లో రాబోతుంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో లేదా చుట్టుపక్కల ఉన్నారో కానీ వీళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ నియర్ అబౌట్ ఉండడానికి కూడా ఒక టౌన్షిప్స్ అనేది కూడా 2000 ఏకర్స్లో టౌన్షిప్స్ రాబోతుంది అనమాట. ఇంకోటి ఎడ్యుకేషన్ హబ్, అది కూడా సుమారుగా 250-260 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో. ఆల్మోస్ట్ ఏంటంటే టోటల్గా 7 ఉన్నాయి. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్, మొత్తం టోటల్గా 7 సిటీస్ ఇందుట్లో మనం చూస్తుంటే మెయిన్ ఏంటంటే యాజ్ పర్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లైఫ్ సైన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్ ఎఫ్సిడిఏ గురించి చెప్పాం మనం. ఇది జియో నంబర్ 2069 ద్వారా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 69 రిలీజ్ చేసింది. డేటెడ్ 12th నేను చెప్పాను. దీనికి ఏంటంటే మెయిన్గా ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఫ్యూచర్ సిటీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తుంది. అంటే ఇందుట్లో కూడా చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, దెన్ వైస్ చైర్మన్ కూడా ఏంటంటే మన మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు. అట్లానే ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు ఇందుట్లో కూడా ఏంటంటే చీఫ్ సెక్రటరీ, మిగతా డిఫరెంట్ సెక్రటరీస్ కూడా ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, పొల్యూషన్కి సంబంధించినవి కానీ, వ్యవసాయానికి సంబంధించినవి కానీ, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ మెయిన్ సెక్రటరీస్ ఉన్నారు. అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఉన్నారు. ఇందుట్లో సపరేట్గా ఒక అథారిటీని చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేసి ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఫ్యూచర్ సిటీని ఇంప్లిమెంటేషన్, ఏఐ సిటీ వీటన్నిటిలో కూడా ఎంఓయూ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటమే మెయిన్ ఉద్దేశం. కంపెనీని అట్రాక్ట్ చేయటం, వాట్ ఈస్ ద మెయిన్ ఏంటంటే కంపెనీని అట్రాక్ట్ చేయటం, కంపెనీస్ని అబ్రాడ్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిది ఏ కంపెనీస్ రావండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ, వాటర్ కానీ, కరెంట్ పవర్ సిస్టమ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ ఒక కంపెనీస్కి ఏమేమి కావాలో దానికి అనుగుణంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా ప్రొవైడ్ చేస్తూ, దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసి దానికి తగిన స్కిల్డ్ మ్యాన్ పవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ అన్నీ అక్కడే దొరికేటట్టుగా విధంగా యాక్చువల్లీగా వాక్ టు వర్క్, దెన్ ప్లే,
ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనం అక్కడే ఉండాలి, దగ్గరగా ఉండాలా, అక్కడే పని చేసుకోవాలా, అక్కడే ఎంటర్టైన్మెంట్ ఉండాలా, అన్నీ ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఉండాలి, మన పిల్లలు ఉంటే చదువుకుంటాను. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్టు ఎంతమంది అంగీకరిస్తారండి, ఎంతమంది? ఎందుకంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఉండి, నెగిటివ్ కామెంట్స్ నేను ఐ డోంట్ క్రిటిసైజ్ దెమ్. కానీ ఏంటంటే వాళ్ళకి మైండ్ సెట్ అండి. చూడండి, ఒక 20 సంవత్సరాల క్రితం గచ్చిబౌలిలో రేట్ ఎట్లా ఉన్నాయి, 2000 ఆ ప్రాంతంలో గచ్చిబౌలి రేట్ ఎట్లా ఉన్నాయి, ఫిల్మ్ సిటీలో రేట్స్ ఎట్లా ఉన్నాయి, సుమారుగా ఒక గజం ఒకడు 2000 3000 కన్నా ఎక్కువ లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి, మినిమం 2 lakhs. అట్లనే ఇప్పుడు మీకు ఎర్రగడ్డ కూడా నేను చెప్పాను అంతకుముందు కూడా, మియాపూర్ కానీ కుక్కడపల్లి కానీ ఇప్పుడు మినిమం 1.5 lakhs per square yards ఉన్నాయి. 20 years బ్యాక్ అక్కడ ఎంత ఉంది, 1000 ఆ ప్రాంతంలో 1000 2000 వేసుకోండి. ఎన్ని రెట్లు పెరిగింది రేట్స్ అండి. చాలామంది ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా భయపడి, ఫియర్ సైకిల్ మైండ్ సెట్, ఫియర్ దగ్గర మైండ్ సెట్స్ ఏంటంటే చాలామంది దే లాస్ట్ ద ఆపర్చునిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. మీరు కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. రేపు 1 yearలో కూడా ఏంటంటే, ఎప్పుడైతే కొంచెం విజిబుల్గా స్ట్రక్చర్స్ అనేది రాబోతుంది ఏంటంటే, డెఫినెట్గా ఏంటంటే రేట్స్ అనేది అందుబాటులో ఉండవు. అది మాత్రం మీరు రాసి పెట్టుకోవచ్చు. అంటే నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. అరే ఇప్పుడు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు, అరే శాలరీ గవర్నమెంట్ తెలంగాణ శాలరీసే ఇవ్వలేని పరిస్థితి. అట్లనే డెవలప్మెంట్ ఆగిద్దండి. డెవలప్మెంట్ అనేది ఇట్ విల్ బి కంటిన్యూయింగ్, ఇట్ విల్ బి పూలింగ్, ఇట్ విల్ బి లోన్స్ అనేది తీసుకొచ్చేసి డెవలప్మెంట్ చేసుకుంటూ దాని నుంచి సంపద అనేది సృష్టించాలి. అట్లానే కూర్చున్నాం అనుకోండి, సంపద సృష్టి అవ్వదు. డెఫినెట్గా ఏంటంటే వీ నీడ్ టు identify the potential of the investments. The same way government also doing the same thing. But there are some challenges వస్తూ ఉంటాయి ఎక్కడైనా కానీ. అది ఏంటంటే అది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం దట్ కమ్స్. ఇంకొకటి నేను మన కామెంట్స్లో చూడటం జరిగింది, ఈ చీఫ్ మినిస్టర్ ఉంటాడో లేదో తెలియదు, లేదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ 4 years తర్వాత నెక్స్ట్ ఈ టర్మ్ తర్వాత వస్తుందో లేదో. సరే అండి, ఒక్కటి చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత అంతకుముందు ఫార్మాసిటీ అన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అన్నారు నిజంగానే. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా కానీ వదులుకోలేదు. చూడండి ఇక్కడ ఎందుకు కారణం ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు అంతకుముందు నేను ఒక ఫోటోలో కూడా చూపించాను, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ డెవలప్ చేయాలి. అందుకని ఈ గవర్నమెంట్ కన్సిడర్ చేసింది, ఓకే విల్ డూ డిఫరెంట్ ఏది మనం డిఫరెంట్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా, గ్రీన్ సిటీగా మనం డెవలప్ చేద్దామని కాన్సెప్ట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. అంటే నెక్స్ట్లో ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది ఆగదు. ఇంకో కారణం కూడా నేను చెప్తాను చూడండి ఎందుకు ఆగదంటే, అంతకుముందు గవర్నమెంటు ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్లో బిజీ అయిపోయింది, ఎంఓయూస్ సాగాల. కానీ ఇప్పుడున్న గవర్నమెంటు ఎప్పుడైతే కంపెనీస్ వస్తున్నాయో ఆ క్లస్టర్స్లో ఎంఓయూ చేసుకుంటూ పోతున్నారు. అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఎంఓయూ చేసుకున్న తర్వాత పర్టికులర్ టైం పీరియడ్ లోపు ఇఫ్ దే నాట్ స్టార్టింగ్ దట్ పర్టికులర్ కంపెనీస్ దే విల్ అగైన్ గవర్నమెంట్ క్యాన్ టేక్ ఇట్. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దే కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద పీపుల్ హు ఆల్రెడీ డూయింగ్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ సంథింగ్ ఆఫ్టర్ ఎంఓయూ అనమాట. ఇది కూడా గమనించాలా. అంతకుముందు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇంకోటి ఏంటంటే నేను చెప్తుంది చాలామంది ఏంటంటే, ఎందుకంటే అబ్జెక్షన్స్ అనేది ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో నేను చాలా వరకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు వస్తుందా లేదా అని. రాకపోవడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా రాబోతుంది ఇది. ఎందుకంటే చాలా వరకు ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి. ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా వాళ్ళు కూడా ఏంటంటే చాలా వరకు కూడా వాళ్ళు కూడా మంచిగా ఒక అమరావతిని ఒక
మంచి సిటీగా డెవలప్ చేయగలం. అక్కడ కూడా మీరు ఆలోచిస్తే 9 క్లస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఉంటే అక్కడ 9 క్లస్టర్స్ ఉన్నాయి, సేమ్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఒక నగరం అభివృద్ధి అవ్వాలి అంటే డిఫరెంట్ అన్నీ కావాలి, ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్తో విత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో అన్నీ ఉంటేనే ఆటోమేటిక్గా అది డెవలప్మెంట్ అయ్యిద్ది అనమాట. అక్కడే చూడండి, మీరు ఒకసారి మీరు గమనిస్తే రీసెంట్గా డావోస్కి వెళ్ళినప్పుడు 1.78 lakh crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ చేశారు. ఏదన్నా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటే ఉండొచ్చు టెంపరీ బయట బికాజ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. ఇది మన వరల్డ్ సినారియోలో అక్కడ వార్ జరగటం కానీ, కొన్ని చోట్ల యుక్రెయిన్ కానీ, ఇరాన్ కానీ, ఇట్లా టెన్షన్స్ కానీ, తారీఫ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే యుఎస్ ప్రాబ్లమ్స్ కానీ, యుఎస్ రిసెషన్స్ కానీ కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్గా నార్మల్ సినారియోలో దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ 10-15 years. అఫ్కోర్స్ నెక్స్ట్ 5 yearsలో ఇది రెడీ అయ్యేది చెప్పను, మినిమం 10 years మినిమం చూసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే హ్యావ్ టు టైమ్ హారిజన్ ఆఫ్ 10 years, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ఎఫ్సిడిఏ మ్యాప్ కూడా రిలీజ్ చేయటం జరిగిందండి. చూడండి, ఇది మ్యాప్ కూడా రిలీజ్ చేయటం జరిగింది. ఇది ఎఫ్సిడిఏ, ఇది టోటల్గా ఎఫ్సిడిఏ మ్యాప్. ఇందుట్లో కూడా ఏంటంటే సంబంధించిన క్లస్టర్స్ చూడండి, 8 క్లస్టర్స్లో ఇది ఇట్లా దీంట్లో మెల్లమా అంటే ఇది టోటల్గా కోర్ వచ్చేలేకే 30,000 acres ఆఫ్ ది ల్యాండ్. బట్ టోటల్ దీని జిహెచ్ఎంసి లాగా ఒక కార్పొరేషన్ అనేది చేయబోతున్నారు అనమాట. కార్పొరేషన్ చేయబోతున్నారు దీన్ని. ఈ కార్పొరేషన్లో కూడా మోర్ దెన్ 2 lakhs ఆఫ్ ది 2 lakh acres ఆఫ్ ది ల్యాండ్ ఇందులో ఈ కార్పొరేషన్ జిహెచ్ఎంసి తరహాలో కార్పొరేషన్ అనేది రాబోతుంది అనమాట. జిహెచ్ఎంసి తరహాలో 4th సిటీకి కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ప్రతిపాదన. అంటే సపరేట్ కార్పొరేషన్ ఎఫ్సిడి ఆల్రెడీ చేశారు, సపరేట్ కార్పొరేషన్ చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి రతన్ టాటా పేరు. ఆల్రెడీ 4th సిటీకి సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది మర్లగుంట దగ్గర. ఈ 40 kilometers నిమిషాల్లో ఇది మెట్రో అనమాట. ఇది ఫ్రమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ద మీర్ఖాన్పేట్. ఇందుట్లో ఎఫ్సిడిఏలో 7 మండలాల్లో 54 రెవెన్యూ గ్రామాలు ఉండబోతున్నాయండి. ఇందులో ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఆల్రెడీ 5,445 కోట్ల రూపాయలు ఇప్పుడు మన బయో ఏషియా దాంట్లో ఆల్రెడీ కొన్ని ఎంఓయూ జరిగినాయి అనమాట. కొన్ని కంపెనీస్ది 11 కంపెనీస్ 9,800 ఉద్యోగాలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ 11 కంపెనీస్ 10,000 అయినప్పుడు టోటల్గా దిస్ గోయింగ్ టు కమ్ మోర్ దెన్ 600 కంపెనీస్ రాబోతున్నాయి ఇందులో. అన్నప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉండబోతుంది అనేది మనము గ్రహించవచ్చు అనమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్ ఫర్ దిస్ వన్. దిస్ ఈజ్ ద గ్రీన్ సిటీ ఆల్సో వి సే. ఇట్ ఈజ్ స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ. ఇందులో కూడా పొల్యూషన్ లేని ఏదైనా కానీ ఈవెన్ వెహికల్స్ మూవ్మెంట్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ రెస్ట్రిక్షన్ ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. అంటే డెవలప్మెంట్ ఉండబోతుంది. ఓకే, ఇంకా డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, ఇంకోటి యాక్చువల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ బాగుంటుంది, రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఒకసారి. మీర్ఖాన్పేట ఒక ఎత్తు అండి. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగానండి. మీర్ఖాన్పేట రేట్ ఇప్పుడు ఎట్లా ఉండే, ఈ రేట్లో ఈ రోడ్ నుంచి మన కొత్తూరు జంక్షన్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇట్ మే కమ్ 29 అట్లా రావచ్చు. మీర్ఖాన్పేట ఒక హాట్స్పాట్ అనమాట యాక్చువల్గా. మీర్ఖాన్పేట తర్వాత నెక్స్ట్ హాట్స్పాట్ నేను చెప్పింది ఏంటంటే, అంతకుముందు కోర్ విలేజెస్ ఏంటి మనం చెప్పింది, కుర్మిద్ద, తాటిపత్తి, నానక్ నగరు, దెన్ మేడిపల్లి. ఎక్కడ కుర్మిద్ద, తాటిపత్తి, నానక్ నగరు, దెన్ మేడిపల్లి. ఈ ఏరియాస్లో, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్లస్టర్స్లోకి వచ్చింది, ఈ ఏరియాస్లో దీనికి దగ్గరగా ఏది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దగ్గరగా ఈ ఏరియాస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కుర్మిద్ద దగ్గర ఆల్మోస్ట్ 15,000 చెప్తున్నారు కుర్మిద్ద దగ్గర. ఇంకా ఇటువైపుకి వచ్చేలాక ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేలాకే 12,000, 10,000, ఈవెన్
ఒక ఏరియాలో అయితే 7,000 కూడా ఉంది. ఇది మనం చెప్పింది 150 ఫీట్ రోడ్డు. మనకి తక్కువ రేటుకి ఇప్పుడు మనం కొనుక్కుంటే మల్టిప్లికేషన్ అనేది చాలా ఫ్యూచర్లో డెఫినెట్గా మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ ఎప్పుడు తక్కువ ఉన్న రేట్లో. ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లోర్డ్ 150 ఫీట్ రోడ్డు, ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్డు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 33 ఫీట్ రోడ్డు. ఈ ఏరియాలో నందివనపర్తి నుంచి మీకు ఇక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కానీ ఫేసింగ్ 150 ఫీట్ రోడ్డు, ఇది 150 ఫీట్ రోడ్డు S7 అనమాట. S7 ఈ డెవలప్, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కూడా ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ వస్తుంది, ఇక్కడేమో లైఫ్ సైన్సెస్ వస్తుంది. ఈ రెండింటికి దగ్గర అన్నమాట. రెండింటి దగ్గర అప్పుడు ఈ బేస్ చేసుకుని 150 ఫీట్ రోడ్కి మనం బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది. దెర్ ఆర్ సమ్ ఇంచెస్ ఈవెన్ 10,000 నుంచి 7,000 పర్ స్క్వేర్ యార్డ్స్ కూడా. ఓకే, ఈరోజు మనం 7,000 ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ రాబోతుందా? అంటే మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఏంటంటే మనం తక్కువ రేట్లో ఉన్నప్పటికీ మంచి లొకేషన్స్ చూసుకొని ఎంప్లాయ్మెంట్ జోన్స్కి దగ్గరగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరే మినిమం 10,000 ఉందండి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే గుడ్ కనెక్టివిటీ. ఈ 330 ఫీట్ రోడ్ కూడా ఏంటంటే దీనికి 330 ఫీట్ ఏరియాస్ కూడా ఇట్స్ నాట్, ఇందుట్లో మనం మ్యాప్లో చూపించినంత డిస్టెన్స్ లేదు. ఇది యాక్చువల్గా 4-5 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంది ఈ ఏరియాస్కి. ఇది ముఖ్యంగా ఈ 330 ఫీట్ రోడ్కి 150 ఫీట్ రోడ్స్కి ఈ ఏరియాలో ఇక్కడ. అందువల్ల ఏంటంటే 150 ఫీట్ రేట్ బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. నెంబర్ 2, ఇందుట్లో కూడా ఎందుకు అసలు చేయాలి? ఒకటేంటంటే మనకు తెలిసిందే ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో సెమీ అర్బన్, ఇప్పుడు సెమీ అర్బన్ అంటూ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మనం చెప్పింది విత్ ఇన్ ద ORR అర్బన్ క్లస్టర్ అని. ఆ ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ అని. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత వచ్చేలాగే రూరల్ క్లస్టర్, అంటే రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్గా బాగా డెవలప్ అయిపోతుంది. నెంబర్ 1 కారణం ఏంటంటే అక్కడ మంచి కనెక్టివిటీ రాబోతుంది. త్రూ ద రేడియల్ రోడ్స్ చాలా వరకు రాబోవటం వల్ల మంచిగా ఇన్వెస్ట్మెంట్కి, ఎందుకంటే చాలా ఓపెన్ స్పేస్. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే కోర్ ఏరియా సిటీస్లో అంతా కంజెస్టెడ్ అయిపోయింది. ట్రాఫిక్ పొల్యూషను డిఫరెంట్. అందుకని చాలామంది ఏంటంటే కొంచెం దూరంగా వెళ్ళైనా కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేకుండా ప్రాంతంలో కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని టైం గడుపుదామని, టైం స్పెండ్ చేద్దామని. అదే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయితే అనుకోండి, అక్కడే కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి అక్కడే ఏరియా ఉండదు. అక్కడి నుంచి ఇప్పుడు ఇవన్నీ కనెక్టివిటీ వస్తే ఓవరాల్ ఎక్కడానికి వితిన్ 10-20 మినిట్స్ అండి. 20 మినిట్స్ ఏరియాస్కి బట్టేసి 20 మినిట్స్లో మనం ఎక్కినా కానీ ఓవరాల్ ఒకసారి ఎక్కితే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అట్లనే మీర్ఖాన్పేట మెట్రో ఒకసారి వస్తే, ఆ మెట్రో వచ్చిన తర్వాత సిటీలో ఎక్కడైనా ఏ పార్ట్ ఆఫ్ ది సిటీ కూడా ఏంటంటే మనం మెట్రో ద్వారా వెళ్ళొచ్చు, ORR ద్వారా వెళ్ళొచ్చు. ORRకి దగ్గర అవుతుంది. అట్లనే రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంది. ఈ రెండింటి మధ్యలో అంటే నేను చెప్పేది ఈ ఏరియాస్లో. అంతకుముందు నేను మిగతా ఏరియాస్లో ఏంటంటే ఒకప్పుడు బాగా వెస్ట్ ముంబై అనేవాళ్ళు, కానీ ఫ్యూచర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో డెఫినెట్గా ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు పెట్టిన వాళ్ళకి మంచి అద్భుతమైన ఉందన్నమాట. అంటే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, మెట్రో పరంగా చూసుకున్నా, ORR దగ్గర పరంగా కొన్నా కానీ, రీజనల్ రింగ్ రోడ్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే బిట్వీన్ ద 2 ఒకటి నేషనల్ హైవే శ్రీశైలం హైవే, ఇంకోటి ఏమో స్టేట్ హైవే సాగర్ హైవే, ఈ మధ్యలో ఉండటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా ఆకలితో ఉంది అనుకుని చెప్పడం వల్ల. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయగలరు? ఇటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొని తొందరగా కంప్లీట్ చేయగలిగితేనే. ఇటువంటి ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? సంపద అనేది సృష్టించాలి. అందుకనే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ 330 ఫీట్ రోడ్.
షార్ట్లీగా అది ఏంటంటే రాబోతుంది, వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరగబోతుంది అనమాట. అది ఇప్పుడు మనకి ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయినప్పుడు 2006లో అనుకుంటా స్టార్ట్ అయింది, కంప్లీట్ అయ్యేలాక 2016, నియర్ అబౌట్ 10 years ఇట్ టేకెన్. కానీ మీరు ఒకసారి గమనిస్తే అటు సెంట్రల్ మినిస్టర్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు కూడా స్టేట్మెంట్లు, మీరు నాకు ల్యాండ్ ఇవ్వండి, రీజనల్ రింగ్ రోడ్ 3 yearsలో నేను ఇచ్చేస్తాను నార్త్ సెక్టర్లో ఒకసారి వచ్చినప్పుడు. అంటే అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. అప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వేరు, ఇప్పుడు వేరు. అంటే అప్పుడుతో పోల్చుకోకూడదు. అరే నీకు ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు, రీజనల్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కువ పట్టదండి, అది కూడా. కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ద టైం లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ల్యాండ్. అందుకని ఏంటంటే ఈ ఏరియాస్లో మీరు ఇష్టం వచ్చిన చోట కొనుక్కోండి, కానీ ఈ ఏరియాస్లో నేను చెప్పిన ఏరియాస్లో మీరు కొనుక్కుంటే డెఫినెట్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని మా సంబంధించిన వ్యూయర్స్కి కానీ, ఎందుకంటే నేను ఇన్వెస్టర్స్కి ఫ్రెండ్లీ. మీకు ఏదైనా సలహా కానీ ఏదైనా విషయం కానీ ఇందులో ఏమైనా కావాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నంబర్ 8121748850. 8121748850. ఇదేంటంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చూడు, మనం ఏదైనా విషయాన్ని నెగిటివ్గానే మాట్లాడచ్చు, పాజిటివ్గా మాట్లాడచ్చు. మైండ్ సెట్, ఇన్వెస్టర్ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటేనే మనం ఏదైనా ఒక ధైర్యంగా అడిగేయగలం. చాలామంది అట్లానే ఓఆర్ఆర్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి మొదట వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి రేట్స్ ఎట్లా ఉన్నాయో, మనం కొనలేము. ఇప్పుడు ఈరోజు పరిస్థితుల్లో వితిన్ ద ఓఆర్ఆర్లో నార్మల్ పర్సన్ కొనలేడు. అందుకని బయటికి రావాలి, ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన రావాలి. అందువల్ల ఏంటంటే మీరు మంచి నిర్ణయం తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోను. డెఫినెట్గా ఏంటంటే మినిమం 5 yearsలో నాకు తెలిసినంతవరకు 5 years లెక్క వేసుకోండి. ఇట్ విల్ బీ 3 times, 2 to 3 times వేసుకోండి. ఈ రిటర్న్స్ మనం ఎక్కడ రాబోతున్నాం? 5 years వేసుకోండి, 2 to 3 times. ఐ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ, నోబడీ కెన్ సే. కానీ ఏంటంటే సమ్ ఛాలెంజెస్ ఉంటాయి ఏ గవర్నమెంట్కి, అట్లనే ఈ గవర్నమెంట్కి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా ఈ వీడియో నచ్చితే మీ శ్రేయోభిలాష్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.